మునుగోడు భవిష్యత్తు కోసం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ టీఆర్ఎస్ లు కలిసి కాంగ్రెస్ ను అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి రాలేదని, ఒక వ్యక్తి అమ్ముడుపోతే వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మునుగోడు ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు హామీలిస్తున్నారని ఆరోపించారు. దత్తత పేరుతో కొడంగల్ ప్రజలను మోసం చేసిన కేటీఆర్ ఇప్పుడు మునుగోడుకు వచ్చి అవే మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. రేపో మాపో మునుగోడుకు సీఎం కేసీఆర్ వస్తారని, కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటారని, మునుగోడుకు సముద్రం తెస్తారని చెబుతారని ఎద్దేవా చేశారు. నేను అడగదలుచుకున్న బీజేపీలను, ఒక్క ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి నిలబడితే ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చిన ఆడపిల్లను ఓడగొట్టనికే. ఇక్కడ గజ్వేల్ వామేతులో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. నేను అడుగుతున్నా, ఇది న్యాయమా అని మా అక్కల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో 55% మహిళా ఓట్లున్నాయి. 1,20,000 ఓట్లున్న మా ఆడపడుచుల్ని నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా. ఒక ఆడబిడ్డ నిలబడితే ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి, హోంమంత్రి మునుగోడు గడ్డ మీదకి వచ్చి ఆడబిడ్డను ఓడగొట్టాలని, ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీయాలని ప్రధానమంత్రి చూస్తే, తెలంగాణ బిడ్డల అండగా ఉండాల్సిన కేసీఆర్, రామారావు, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి కూచుకుంటా